రమణవాణి శ్రోతలకు శుభాకాంక్షలు. వచ్చేది మాఘమాసం. అసలు మాసాలన్నిటిలోకి అతి పవిత్రమైనది, పూజనీయమైనది, ఆహ్లాదకరమైనది కూడా ఈ మాఘమాసమే. ఈ నెలలో పూర్ణిమ రోజున మఖా నక్షత్రం ఉండడం వల్ల దీన్ని మాఘమాసం అంటారు. ఉత్తరాయణం ప్రవేశించిన దగ్గర నుండి తన దిశను మార్చుకున్న సూర్యనారాయణమూర్తి. అసలు ఉత్తరాయణం అంటే ఏమిటో ముందర తెలుసుకుందాం. సూర్యగమనాన్ని పరిశీలిస్తే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తే దానిని కర్కాటక సంక్రమణం అంటారు. అప్పుడే దక్షిణాయనం మొదలవుతుంది. తర్వాత 6 నెలలకు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అంటారు. అదే మకర సంక్రాంతి. ఇక్కడ నుండి 6 నెలల వరకు ఉత్తరాయణం. ఈ సంక్రమణాల్లో చేసే దాన ధర్మాలకు, పుణ్యకార్యాలకు ఫలితం రెట్టింపు ఉంటుందంటారు. ముఖ్యంగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అమ్మవారికి పసుపు దార పోస్తారు. తర్వాత పసుపు కుంకుమలు పంచుకుంటారు. కొన్ని ఇళ్లలో పితృకార్యాలు కూడా చేస్తారు. క్రొత్త పంట వస్తుంది కనుక క్రొత్త బియ్యంతో పరమాన్నం కూడా చేసి నైవేద్యం పెడతారు. ఈ ఉత్తరాయణం వచ్చేటువంటి మొదటి సప్తమి మాఘమాసంలో వచ్చేటువంటి శుక్ల సప్తమి. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. ఈ సప్తమి తిథి సూర్యారాధనకి చాలా మంచిది అని చెప్తారు. అయితే ఈ రథసప్తమి మరింత విశేషం అన్నమాట. ఆ రోజు ఉదయాన్నే లేచి జిల్లేడు ఆకులో రేగుపండు రాగినాణం తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు. జిల్లేడుకు ప్రాణశక్తి ఉంది అంటారు. జిల్లేడు ఆకులో ఉన్న ప్రాణశక్తి మాడు మీద పెట్టుకుని నీళ్లు పోసుకోవడం వల్ల అది శరీరంలోకి దిగి రాబోయే తీవ్రమైన ఎండలను తట్టుకునే శక్తి మనకి ఇస్తుంది. రేగుపండు చీడను హరిస్తుంది అంటారు. రాగినాణం కూడా శరీరంలో ఉన్న వేడిని తొలగిస్తుంది అంటారు. అయితే ఈ మాసంలో అంత వేడి లేక అంత చలి లేక ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. సూర్యారాధనకే కాకుండా పెళ్ళిళ్లకు ఒడుగులకు కూడా ఇది శుభకరమైన మాసం. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళో అంటూ ఎదురు చూసే యువతి యువకులు జంటలు ఎన్నో వ్రతాలు నోములే కాకుండా పరీక్షల హడావుడు కూడా ఇప్పుడే. మరి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి ఆరోగ్య ప్రదాత, మనతోనే ఉండే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి కూడా ఆయనే. అపార్ట్మెంట్స్, మొబైల్స్ రాని రోజుల్లో సూర్యకాంతిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేవాళ్ళు ఆనాటి జనం. చక్కగా సన్నగా చెట్ల సందుల నుంచి సూర్యకాంతి పడుతూ ఉంటే వేడివేడిగా కాఫీ తాగుతూ పొద్దున్న పేపర్ చదివే అలవాటు ఉండేది ఆ టైంలో అందరికీ. పేరెంట్లతో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేటువంటి నారీమణులు, ఎంత దూరమైనా సరే కాలినడకతోనే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ అపార్ట్మెంట్స్ కల్చరు, మొబైల్స్ వాడుకు ఎక్కువైపోవడం వలన 70% జనం ఈ సూర్యకాంతిని ఒకంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ మాఘమాసం నుంచైనా మెలకు తెచ్చుకుని ఈ సూర్యుడి నుండి వచ్చే కాంతిని మన జీవితాల్లోకి ఆహ్వానించుకుని మన జీవితాలకు వెలుగునిద్దాం. రాబోయే తరాలను ఈ వెలుగు ద్వారా ప్రకాశింపచేసుకుందాం. ఉదయిస్తున్న సూర్యనారాయణమూర్తిని మీరు గమనించే ఉంటారు. క్రమక్రమంగా పైకి వస్తూ ఎర్రటి పండులాగా ఎంతో అందంగా ఉన్న సూర్యుని చూసి ఆంజనేయస్వామి పండు అనుకుని తినబోవడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి. ఈ సూర్యనారాయణమూర్తి ఏ సమయంలో ఏ రంగులో ఉంటాడు అని ఎంతో అందంగా వర్ణించి రచించిన సాంప్రదాయ గీతాన్ని ఆకాశవాణిలో ఆ రోజుల్లో వినని వాళ్ళంటూ ఉండలేరు అసలు. దీనికి స్వరకల్పన చేసిన వారు శ్రీ బాలాంతపు రజనీకాంతరావు గారు. మరి మళ్ళీ ఒక్కసారి ఈ పవిత్రమైన మాఘమాసంలో ఈ పాట వినడం ద్వారా ఆ రోజులు గుర్తు తెచ్చుకుందామా? శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ.
పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఘడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకారి పూఛాయ ఘడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయ కంబ పువ్వు మీద కాకారి పూఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఝామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పూఛాయ ఝామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ జాజి పువ్వు మీద సంపంగి పూఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పూఛాయ మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పూఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మూడు ఝాముల భానుడు ములగ పువ్వు ఛాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ మూడు ఝాముల భానుడు ములగ పువ్వు ఛాయ ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అత్తంపు పొడి ఛాయ అస్తమాన భానుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అత్తంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ వాలుతూ భానుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ వాలుతూ భానుడు వంగ పువ్వు ఛాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గుంపుతూ భానుడు గుమ్మడి పూఛాయ గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయ గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయ గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. విన్నారా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా